వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ వీడియోలో మనకి రీకనెక్ట్ 32 ఇంచెస్ టీవీ రిపేర్కి ఇవ్వబడింది. మనకి కస్టమర్ సౌండ్ వస్తుంది, మాట వినట్లేదని మనకి రిపేర్కి ఇచ్చారు. మొదటగా మనం బ్యాక్లైట్ టెస్టర్ బట్టి బ్యాక్లైట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్కి బ్యాక్లైట్స్ లేదా బ్యాక్లైట్కి సప్లై వచ్చే ఇన్వర్టర్ సెక్షన్లో మనకి ఫాల్ట్ ఉంటుంది. ముందు బ్యాక్లైట్స్ చెక్ చేద్దాం. బ్యాక్లైట్స్ వర్క్ చేస్తే అప్పుడు ఇన్వర్టర్ సెక్షన్ మనం చెక్ చేద్దాం. బ్యాక్లైట్స్కి నేను సప్లై ఇచ్చాను, ఎటువంటి రెస్పాన్స్ తీసుకోవట్లేదు. బ్యాక్లైట్స్కి సప్లై కనుక మనకి మీటర్ మీద తీసుకున్నట్టు చూపిస్తే బ్యాక్లైట్స్ బాగున్నాయి అర్థం. అప్పుడు మనం ఇన్వర్టర్ సెక్షన్లో ఏదైనా ఫాల్ట్ ఉందని మనం గమనించవచ్చు. సో ఈ వైర్ అనేది బ్యాక్లైట్స్కి వెళ్తుంది. ఇంటర్నల్గా ఈ వైర్ అనేది బ్యాక్లైట్స్ కనెక్ట్ చేయబడి బయటికి ఉంటుంది ఆ క్లిప్ ద్వారా. మనం ఆ క్లిప్ అనేది మదర్ బోర్డ్కి కనెక్ట్ చేసి ఉంటుంది, తద్వారా మనకి బ్యాక్లైట్స్ వెలుగుతాయి. సో టోటల్గా మనం ఓపెన్ చేద్దాం. బ్యాక్లైట్స్ కండిషన్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి బ్యాక్లైట్స్ అనేది మనం కొత్తవి తీసుకొచ్చి వేద్దాం. టోటల్గా ముందు జాగ్రత్తగా డిస్ప్లేకి ఉన్న టీకాని డిస్కనెక్ట్ చేసి తర్వాత నిదానంగా డిస్ప్లే మొత్తం కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ ఫ్రేమ్ తీసాను, తర్వాత డిస్ప్లే కూడా టోటల్గా తీస్తున్నాను. డిస్ప్లేని టోటల్గా ఫ్రేమ్ మొత్తానికి అతికించడం జరుగుతుంది. దానివల్ల కొంచెం సన్నటి ప్లాస్టిక్ పేపర్తో కింద రఫ్ చేయాలి, అప్పుడు డిస్ప్లే అనేది మనకి ఫ్రీగా వచ్చేస్తుంది. ఈ రకంగా కింద మనకి రిఫ్లెక్టర్ షీట్ ఉంటుంది. దీని మీద ఫింగర్ ప్రింట్స్ అనేది పడకుండా కొంచెం జాగ్రత్తగా పడాలి. జాగ్రత్తగా స్లోగా మనం జాగ్రత్త తీయాలి. కింద చూసారా మనకి ఈ యొక్క వైట్ లేయర్ పేపర్ కింద లైట్స్ అనేది ఇవ్వబడ్డాయి. ఇక వాటికి స్క్రూస్ కూడా వేసి బిగించింది. స్క్రూస్ మోటార్ టోటల్గా నిదానంగా తీసేస్తే కింద మనకి బ్యాక్లైట్స్ అనేది ఇవ్వబడ్డాయి. వీటన్నిటిని ముందు మదర్ బోర్డ్ నుంచి కనెక్ట్ అయిన ఈ డిస్ప్లే బ్యాక్లైట్స్ కనెక్టర్ని టోటల్గా డిస్కనెక్ట్ చేసి బ్యాక్లైట్స్ సింగిల్గా మనం చెక్ చేసుకుందాం. చెక్ చేశాను. ఒక లైట్ ఫెయిల్ అవుతున్నట్టు కనపడుతుంది ఒక స్టిప్లో. చూసారా, అది లేట్గా రెస్పాండ్ అవుతుంది, అంటే లైట్ అనేది వీక్గా ఉంది. దీనిలో 2 లైట్స్ ఫాల్ట్ ఉన్నట్టు మనకు చూపిస్తుంది. ఒక లైట్ వీక్గా, ఒక లైట్ బ్లూగా అంటే డార్క్ వైట్గా కనబడుతుంది. సో 2 లైట్స్ కంప్లీట్ ఉన్నాయి. ఇంకా మూడో స్టిప్ చెక్ చేస్తున్నాం. మూడో స్టిప్ అసలు టోటల్గా రెస్పాండ్ అవ్వట్లేదు, టోటల్గా ఫెయిల్ అయింది ఇది. సో మనం ఈ స్టిప్స్ని మనం బాగు చేయడం కుదరదు. మనం మార్కెట్ నుంచి కొత్త లైట్స్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేద్దాం. సో మనకి ఈ బ్యాక్లైట్స్ పోయినప్పుడు మాత్రమే మనకి మాట వస్తూ బొమ్మ కనబడదు అనమాట. సో ఇవి తీసుకొచ్చాను. ఇవి కొత్త లైట్స్ అనేది మనకి మార్కెట్లో ఇలా అవైలబుల్ ఉంటాయి. ఇలా మనకి ప్యాక్ చేసి ఇస్తారు. సేమ్ ఏ మోడల్కి ఆ మోడల్ అనేది మనకి ప్రతి ఒక్క మోడల్కి సంబంధించిన లైట్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో వాటి మీద కొంచెం క్వాలిటీగానే ఉంటాయి. మనకి కంపెనీ వాడు ఇచ్చిన దాని మీద కూడా మనం రిటర్న్ బ్యాక్ కొనేవి హీట్ షింక్తో కలిపి ఇవ్వబడతాయి. ఇవి చూసారు మొత్తం స్టీల్ కలర్లో ఉన్నాయి. మామూలుగా కంపెనీ వాడు కాపర్ లేయర్తో ఇచ్చాడు, అంటే అంత హీట్ ప్రొడక్షన్ ఉండదు. ఇప్పుడు మనం తీసుకొచ్చిన వాటికి హీట్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. మొత్తం స్టీల్ ఇవ్వడం వల్ల తొందరగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అంటే నేను ఎప్పుడు కూడా కస్టమర్కి క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఎక్కువ ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయను ఫ్రెండ్స్. సో ఈ రకంగా మొత్తం కనెక్ట్ చేసి నేను ఆల్రెడీ తీసుకొచ్చినప్పుడు టోటల్గా చెక్ చేసేసాను. సో దీనికి ఏ క్లిప్ పెట్టేసి మొత్తం రిఫ్లెక్టర్ షీట్ అన్నీ ఎక్కించేసి డైరెక్ట్గా ప్యానల్ ఎక్కించేసి ఆన్ చేస్తాను. మనకి మ్యాక్సిమం బ్యాక్లైట్స్ పోయినప్పుడు మనకి మాట వస్తుంది, బొమ్మ కనబడదు. సో మనం అంత డీప్గా ఏం ఆలోచించవసరం లేదు. లైట్స్ వెలిగినాయంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి బొమ్మ వచ్చేస్తున్నట్లకే. టోటల్గా బిగించేసి నేను డిస్ప్లే కూడా ఎక్కించేసి ఆన్ చేసి చూస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న ప్రేక్షకులందరికీ నా మనవి, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. ఈ రకంగా డిస్ప్లే మొత్తం చాలా జాగ్రత్తగా కంపెనీ ప్లాస్టిక్ లేయర్తో ఇచ్చిన సాకెట్స్లో ఆ సిట్టింగ్స్ లేయర్స్లో టోటల్గా చాలా జాగ్రత్తగా బిగించాలి. బిగించిన తర్వాత ఎల్విడిఎస్ అంటే మదర్ బోర్డ్ నుంచి
డిస్ప్లేకి కావాల్సిన సప్లై అనేది మనం ఎల్విడిఎస్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. జాగ్రత్తగా మనం సిట్టింగ్ కరెక్ట్గా కూర్చుందని చూడాలి. లేదనుకుంటే ఈ సిట్టింగ్ సరిగ్గా కూర్చోకపోతే మనం దీనిపైన డిస్ప్లే పైన క్యాబినెట్ ఎక్కించినప్పుడు డిస్ప్లే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డిస్ప్లే అంచులంచులుగా కార్నర్స్ కరెక్ట్గా కూర్చుందా లేదా అనేది టోటల్గా గమనించాలి ఫ్రెండ్స్. సో మా సర్వీస్ కావాలనుకున్నారు మమ్మల్ని కాల్ చేయొచ్చు. మా నెంబర్ 8247883011. స్క్రీన్ మీద కనబడుతున్నదే మా నెంబర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.